హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు రవి జయ ఫ్యాషన్స్. ఈ రోజు వీడియోలో అయితే మీకు పెట్టి కోట్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంతకుముందు వచ్చేసి చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. ఒక సిస్టర్ అయితే పాపం మరీ అడిగిందన్నమాట. మీకు నిజం చెప్పాలంటే ఆ సిస్టర్ కోసమే ఈరోజు వీడియో తీయడం అయితే జరుగుతుందన్నమాట. అందులో నాకు నా దగ్గర ఫ్యాబ్రిక్ కూడా లేదండి. నేను ఎగ్జాంపుల్కి నా దగ్గర ఉన్న ప్యాంట్ క్లాత్ అనమాట, జెంట్స్వి ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, అందులోంచి మీకు కొంచెం ఫ్యాబ్రిక్ అయితే నేను ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? ఇంతగా వచ్చేసి మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను పెట్టి కోట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పెట్టి కోట్ అనమాట. దీనికి లెంత్ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలి మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఇలా ఉంటుంది అనమాట పెట్టి కోట్ అనేది. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనకు పెద్ద పీస్ వస్తుంది అనమాట. ఇంకా ఈ సైడ్ చిన్న పీసెస్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి మనకు టోటల్గా 38 ఉంటుందన్నమాట హైట్. ఈ పెట్టి కోట్ యొక్క హైట్ 38 ఉంటుంది. ఇది ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు వీడియోలో అయితే ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నానండి. మీకు ఈ ప్రోడక్ట్స్ లింక్స్ ఏవైనా కావాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. ఇవే కాదండి, ఇంకా టైలరింగ్ క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి కదా, వాటి యొక్క డే 1, డే 2, డే 3, డే 4, డే 5 వరకు క్లాసెస్ అయితే ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయి. అవి కూడా మీకు కింద లింక్ అయితే ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ మీకు చెప్పాను కదా, నా దగ్గర అయితే ఎటువంటి ఫ్యాబ్రిక్ అయితే లేదండి. ప్రజెంట్ నా దగ్గరికి పెట్టి కోట్ స్టిచ్ చేయించుకోవడానికి కూడా ఎవరు రాలేదు. అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ తోటి, అంటే జెంట్స్ ప్యాంట్ క్లాత్ తోటి మీకు చూపించడం కోసం అయితే దీని మీద మార్కింగ్ చేస్తున్నాను. మీకు స్టిచ్ చేసేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు వేరే క్లాత్ అయితే చూపిస్తానండి. ఓకేనా? ఇక్కడ మీకు మెయిన్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలండి. పెట్టి కోట్ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మినిమం మనకి ఫ్యాబ్రిక్ అనేది 2.50 మీటర్స్, అంటే 2.5 మీటర్ అయితే ఉండాలన్నమాట. ఆ 2.5 మీటర్ అనేది కొంతమందికి తెలియదు కదా, అది మనం 2.5 మీటర్ ఉందని ఎలా తెలుసుకోవాలి సిస్టర్ అని మళ్ళీ కామెంట్ చేయకోకుండా ఇప్పుడు మీకు డీటెయిల్గా అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మీకు టేప్ తోటి చూపిస్తున్నాను. ఒకవైపు వచ్చేసి మనం నార్మల్గా వైట్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి మనము బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఇంకొక వైపు ఎల్లో కలర్ వైపు అయితే నేను చూపిస్తున్నాను కదా, ఆ వైపు వచ్చేసి మనకు చిన్నవి అయితే ఉంటాయన్నమాట అంకెలు. వాటిలో 1 నుంచి 100 వరకు అయితే ఉంటాయన్నమాట. 100 వరకు మనము తీసుకుంటే అదొక మీటరు ఉన్నట్టు. ఓకేనా? మళ్ళీ మీకు ఇంకొక సైడ్ కొలిచి చూపిస్తాను చూడండి. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒకవైపు మన 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ అంతా ఒక ఐరన్ లాగా ఇచ్చింటారు కదండి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ వైపు నేను చెక్ చేస్తున్నాను మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి. అలా మనము 2.5 మీటర్ రావాలంటే ఇప్పుడు 100 పాయింట్స్ ఉంటే మనకు ఒక మీటర్ ఉన్నట్లు. అలాంటిది 2 టైమ్స్ తీసుకోవాలన్నమాట. 100 ఒకసారి, మళ్ళీ ఇంకొక 100 ఒకసారి తీసుకోవాలి. అది 2 మీటర్స్ ఉన్నట్టు. మళ్ళీ ఇంకొక 50 ఎక్స్ట్రా అన్నమాట. అలా తీసుకుంటే మీకు టోటల్గా 2.5 మీటర్ క్లాత్ ఉంది అని మీకు అర్థం అన్నమాట. ఈ విధంగా 2.5 క్లాత్ మీటర్ని సగానికి హోల్డ్ చేసుకోండి. ఫస్ట్ కార్నర్స్ ఉంటాయి కదా, లాస్ట్ కార్నర్స్, అవి 2 ఒకసారి తీసుకుంటే మనకు ఒక హోల్డ్ పడుతుంది. ఆ హోల్డింగ్ని మళ్ళీ కార్నర్స్ వరకు హోల్డ్ చేస్తే మనకు టోటల్గా 4 లేయర్స్ అయితే వస్తాయండి. మీకు డీటెయిల్గా అర్థం అవ్వడానికి ఇంత నిదానంగా చెప్తున్నానండి. దయచేసి వీడియో అర్థం కావాలంటే చివరి వరకు చూడండి. ఓకేనా? ఫస్ట్ ఒక హోల్డింగ్ పట్టి ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని ఇంకొక హోల్డ్ చేయాలి. నేను ఇక్కడ ఒక సింగిల్ హోల్డే వేసానండి. మీకు ఎందుకని డౌట్ రావచ్చు. ప్రజెంట్ నా దగ్గర 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే లేదండి, ఓన్లీ 1.5 మీటర్ ఉంది. దాన్ని నేను అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఈ హోల్డింగ్ అనేది మనకు యువతల వైపు వేస్తాం కదా, ఆ హోల్డింగ్ అనేది మీరు కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను హోల్డింగ్ వేసి మళ్ళీ తీసేస్తున్నాను కదా, ఆ హోల్డింగ్ అనేది మీరు వేసేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కాబట్టి అది వేసేసుకొని కట్ చేసేసుకోండి. నాకు ఇక్కడ 2.5 మీటర్ లేదు కాబట్టి మీకు ఎగ్జాంపుల్కి నేను చూపిస్తున్నాను కాబట్టి నేను ఈ హోల్డింగ్ అనేది ఇలా తీసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి మనకు పైన అంటే
ఇక్కడ నేను టేప్ పెట్టాను కదా, ఆ చివర్లో దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడికి 40 ఇంచెస్కి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఓపెన్స్ ఉన్న వైపు కూడా మనము పైన స్టార్టింగ్ నుంచి కింద వైపుకు 40 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఒక స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. మీరు స్కేల్ తీసుకొని డ్రా చేసుకోవడం ద్వారా మనకి హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ చేసుకున్నప్పుడు అంతా కూడా సమానంగా వస్తుందన్నమాట. ఓకేనా? మీకు మళ్ళీ ఒకసారి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు 4 హోల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 4 హోల్డింగ్స్ని కూడా మనము పైన స్టార్టింగ్ అంటే మన రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ నుంచి మనకి ఇక్కడ కింద వరకు కూడా 40 ఇంచెస్ పొడవు అనేది తీసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేయండి. నేను ఇక్కడ హోల్ చేసేస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఫ్యాబ్రిక్ అనేది ప్యాంట్ క్లాత్ నేను మీకు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే చూపిస్తున్నాను అని చెప్పేసి ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని చక్కగా కట్ చేసేయండి. వేళ మీకు కరెక్ట్గా 40 ఇంచెస్ పొడవు కరెక్ట్గా వచ్చిందంటే అలాగే ఉంచేయండి, సరేనా? ఇప్పుడు పైన నుంచి 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ అనేది మీకు స్టిచ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? 2 ఇంచెస్ అనేది ఇట్లా పై వైపు నుంచి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకోండి. అంటే మనకు ఈ ఫ్యాబ్రిక్ గుర్తు కోసం అన్నమాట. 2 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది వదులుకున్నాం. తర్వాత వచ్చేసి పైన మనకు టేప్ తోటి అంటే మనకు హోల్డింగ్ ఉంటుంది కదా, ఆ హోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచీలకండి 5.5 ఇంచీలకి ఒక మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచీలు అని మీకు ఎలా తెలుసుకోవాలంటే 5కి 6కి మధ్యలో ఒక హాఫ్ గీత ఉంటుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకుంటే అదే 5.5 అన్నమాట. ఓకేనా? ఈ కింద వైపు కూడా 5.5 ఇంచీలకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని మనము 5.5 ఇంచీలు పై వైపున మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కింద వైపున 5.5 ఇంచీలకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా లైన్ వేసుకుంటూ వచ్చేయండి. నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా టేప్ తోటి పెట్టి ఇట్లా డ్రా చేస్తున్నాను. మీకైతే కంపల్సరిగా స్కేల్ అనేది యూజ్ చేయండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా లైన్ అనేది వస్తుందండి. ఓకేనా? మీకు ప్రొడక్ట్స్ లింక్స్ కావాలనుకున్నా సరేనండి, లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు టైలరింగ్ మనము బేసిక్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ వరకు ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం కదా, మీకు మినిమం ఎక్విప్మెంట్ ఉంటే నేర్చుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుందండి. ఓకేనా? మీకు ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే కింద ఇస్తాను, చూసి తీసుకోండి. మినిమం బడ్జెట్లోనే అండి, 500 రూపీస్ బిలోనే ఉంటుందండి. ఎక్కువ అసలు 400 రూపీస్ కూడా ఎక్కువ అమౌంట్ అయితే ఉండదన్నమాట. 500 రూపీస్ బిలోనే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మన వైపు హోల్డింగ్ ఉంటుంది కదా, ఇక్కడైతే 2 పీసెస్ అయితే ఉంటాయండి మనకు. ఇంకా మనకి ఇటువైపున వచ్చేసి ఆపోజిట్ వైపు మనకి ఇక్కడ ఒక హోల్డింగ్ ఉంటుంది, అది కట్ చేసి ఉంటాం కాబట్టి ఇక్కడ మనకు 4 పీసెస్ అయితే వస్తాయండి. ఈ 4 పీసెస్ని మనం మిడిల్లో డ్రాయింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? అప్పుడే చెప్పాను కదండి మీకు, నేను ఓన్లీ దాంట్లో కటింగ్ మాత్రమే చూపిస్తాను, స్టిచ్చింగ్ అయితే చేయను అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ హోల్డింగ్ ఉన్నది వచ్చేసి 2 పీసెస్ ఉంటాయి, మనకి ఇవి వచ్చేసి 4 పీసెస్ ఉంటాయి అన్నమాట. వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనము 1 పీస్ తీసుకునేసి ఇట్లా స్ట్రైట్గా వచ్చింది కాకోకుండా మనకు కొంచెం క్రాస్గా వచ్చి ఉంటుంది కదండి పీస్ని, ఆ క్రాస్గా వచ్చిన పీస్ని అంటే మనకు తక్కువ విడుతుండేది మనం పై వైపున పెట్టుకోవాలన్నమాట, ఎక్కువ విడుతుండేది ఈ కింద వైపున మనకు ఎక్కువ విడుతున్న దానికి తీసుకోవాలి. మనకు స్ట్రైట్గా ఉన్నది కాకోకుండా కొంచెం క్రాస్గా వచ్చినట్టుంది కదా, దాన్ని మాత్రమే మనము దీనికి అనేది అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకు ఫ్రంట్లో అంటే మిడిల్ పార్ట్లో వచ్చేదానికి ఈ విధంగా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, అప్పుడైతే ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనము క్లయింట్స్ కోసం కానీ మన కోసం కానీ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 2-3 అంటే 2-3 కుట్లు ఎక్స్ట్రా వేస్తే బాగుంటుందన్నమాట. కొంతమంది సేల్ చేసేవాళ్ళు సింగిల్ కుట్టు వేసింటారు కదా, మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 2-3 కుట్లు వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, క్రాస్గా ఉన్న పీస్ని మనకు మిడిల్లో ఉన్నదానికి ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా క్రాస్గా వచ్చిన పీస్ని ఇక్కడ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే ఒక పాదం వరుస, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 1/2 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ ఉంటుంది కదా, 1 ఇంచ్ కన్నా కూడా తక్కువ క్లాత్ని తీసుకునేసి ఇలా అటాచ్ చేసుకోవాలి. సేమ్ దీనికి కూడా అలాగే అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేసేసుకుంటే మనకు 2 పీసెస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? మనకి ఫ్రంట్ పార్టు అలాగే బ్యాక్ పార్టు 2 పార్ట్స్ కూడా వచ్చేస్తాయి. దీనికి ఆల్రెడీ మనం ఇంకొకటి స్టిచ్ చేసాం కదా, దీన్ని రెండింటిని కూడా ఇలా కలిపేసుకొని ఒక స్టిచ్ ఈ సైడ్ అయినా వేసుకోవచ్చు, ఆ సైడ్ అయినా సరే వేసుకోవచ్చండి. మనము
అంటే ఇటువైపు అయినా కుట్టు వేసుకోవచ్చు, అటువైపు అయినా కుట్టు వేసుకోవచ్చు. ఇలా వేసేసుకుంటే మనకు అన్నీ కూడా ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, పెద్ద పీస్ అనేది మిడిల్లో రావాలి, చిన్న పీస్ అనేది 2 వైపులా రావాలి. ఇప్పుడు ఇటువైపున కింద హోల్డింగ్ అనేది చేసుకొని 1 ఇంచు అలాగ మడిచేసుకొని కుట్టుకోవాలి. 1 ఇంచ్ లేదా 1.5 ఇంచు ఇట్లాగా లోపలికి మడిచి కుట్టినా పర్లేదండి. మనకు ఇక్కడ పోగులు రాకోకుండా మనం సేఫ్టీ కోసం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇలా డబల్ హోల్ చేసి కొంచెం మందంగా పడేటట్టుగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇదే విధంగానే మనము ఈ పెట్టికోట్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి. ఈ పెట్టికోట్ స్టిచ్ చేసుకోవడానికి మీకు పెట్టికోట్ కోసం ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలో కూడా మీకు కింద అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చింటానండి లింక్స్. మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఆ క్లాత్ కూడా మీరు తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాబ్రిక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చూడండి. ఓకేనా, మనకు పెట్టికోట్ చుట్టూ కూడా మనము కింద అయితే ఈ విధంగా మడిచి కుట్టేసాం కదా. ఇప్పుడు మొత్తానికి పెట్టికోట్ అనేది 80% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనము ఒక సింగిల్ కుట్ట అనేది ఇక్కడ వేసుకోవాలండి. ఎందుకంటే మనకు క్లాత్ అనేది పోగులు వెళ్ళకూడదు కదా. మనం స్టిచ్ చేసినప్పుడు మన ఫినిషింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. కస్టమర్స్ కానీ మనకు కానివ్వండి, ఎవరికైనా సరే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ఫిట్టింగ్ అనేది ఎంత బాగుండాలో అలాగే స్టిచ్చింగ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఓకేనా, ఇలా సింగిల్గా మడిచేసి కుట్టు వేసేసిన తర్వాత నాడా వెక్కించుకోవడానికి ఇలా హోల్డ్ ఉండేటట్టుగా ఇంకో క్లాత్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. అది తర్వాత చూపిస్తాను. ఇంకా మనము పంజాబీ డ్రెస్ ప్యాంట్కి అయితే ఈ విధంగా మడిచి ఉంటే కొద్దిగా 1/2 ఇంచ్ అలాగా లోపలికి మడిచి వేస్తాం కదండి. అలాగా మడిచేసి 1 ఇంచ్ 2 ఇంచెస్ అలాగా ఇట్లాగా మనము తీసుకోవాలన్నమాట. ఇది కూడా పోగులు వెళ్ళిపోకుండా ఉండడానికేనండి, మంచి ఫినిషింగ్ ఉంటుంది. ఇలా 2 వైపులు కూడా మలిచి కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ నడుము లూజ్ అనేది మనకు ఎంత ఉంది అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నెంబర్స్ ఉంది కదా, ఈ వైపు అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 11.5 ఇంచీలు వచ్చింది. అంటే ఇది చిన్న పీస్ కాబట్టి నాకు 11.5 ఇంచీలు వచ్చిందండి. మీరు ఆల్రెడీ పెద్ద పీస్ స్టిచ్ చేస్తూ ఉంటారు కదా, దానికి ఎన్ని ఇంచీలు వచ్చి ఉంటుందో దానికన్నా కూడా 1 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఓకేనా, 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ తీసుకున్నా పర్లేదన్నమాట. 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ తీసుకున్నా పర్లేదు. మనము ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్ని లోపలికి మడిచి కుట్టడానికి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు 11.5 వచ్చింది కదా. ఇప్పుడు నేను 12.5 అంతా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నానండి. వెడల్పు వచ్చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి 12.5 ఇంచులు. మనకు 11.5 ఇంచులు వచ్చింది కదా, దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇట్లా డబల్ హోల్డ్ చేసేసి కరెక్ట్గా మనకు పెట్టికోట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకొని 1 ఇంచ్ అంటే ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అంతా డౌన్కి అన్నమాట. ఓకేనా, డౌన్కి ఈ విధంగా స్టిచ్ చేస్తూ వచ్చేయాలన్నమాట. ఇది స్టిచ్ చేసుకున్నప్పుడు పెట్టికోట్ అనేది మనకు రివర్స్లో ఉండాలండి, సీదా వైపు ఉండకూడదు, ఉల్టా వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ మనము నాడ వేసుకోవడానికి స్టిచ్ చేసుకుంటాం క్లాత్ దాన్ని స్టిచ్ చేసేటప్పుడు చూసారు కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ వైపున ఇట్లా హోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇట్లా డబల్ హోల్డింగ్ అనమాట. లోపలికి క్లాత్ అనేది ఇలా దోపేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనకు కొంచెం అంటే మనము నీడిల్ ఇది ఏమంటారు పిన్ ఉంటుంది కదండి, పిన్ తోటి పిన్ పట్టే అంత హోల్ అనేది పెట్టుకోవాలన్నమాట. పిన్ మనం ఏదైనా ఎక్కించుకోవడానికి ఉండాలి కదా, హోల్ కొంచెం పెద్దగా అది ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లోపలికి మడిచేసి ఈ చివర్లో కూడా అంతేనండి. మనం స్టార్టింగ్ ఎలా డబల్ హోల్ చేసామో ఈ చివర్లో కూడా అలాగే హోల్ చేసుకునేసి ఇట్లా పై వైపు నుంచి స్టార్టింగ్ రఫ్ చేయాలి, ఎండింగ్ కూడా రఫ్ చేసేయాలి. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత చూసారు కదా, మనకు లోపల వైపు వేసిన కుట్టు అనేది మనకు పై వైపున కనపడుకోకుండా నీట్గా ఉంది. ఇప్పుడు ఈ 2 కూడా సైల్ అనేటివి ఇక్కడ కొంచెం పైనుంచి 2 ఇంచెస్ అంతా కొద్దిగా గ్యాప్ వదులుకునేసి అక్కడ నుంచి కూడా మనము ఈ విధంగా రఫ్ చేస్తూ సైడ్స్ అనేటివి క్లోజ్ చేసేస్తే మనకు పెట్టికోట్ అనేది రెడీ అయిపోతుందండి. ఓకేనా, ఇప్పుడు రివర్స్ చేసి కూడా చూపిస్తాను చూడండి. మనకు ఆడ ఎక్కించుకోవడానికి కూడా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూసారు కదా, మనకు పెద్ద పీస్ అనేది మిడిల్లో వచ్చింది, సైడ్ 2 పీసులు కూడా చిన్న చిన్న పీసులు వచ్చాయి. మీకు పెట్టికోట్ని కూడా చూపిస్తాను చూడండి, సేమ్ దానిలాగే వచ్చిందనమాట. మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన రవి జయ ఫ్యాషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.